సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్జీబ్రాలో మరొక ప్రాబ్లం చూద్దాము. x ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 దెన్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్స్ 27, 37, 26, 57. సో మనకి ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఇచ్చారు. అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఏం లేదంటే ముందు కోవిషెంట్ 1 అనుకుంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 ఇంటూ 5 అంటే 5 కదా, అంటే 5 ఎలా వచ్చింది మనకి? 1 ఇంటూ 5 అనమాట. 1 5 ఇక్కడ కోవిషెంట్ ఏది ఉంటే అది వేసుకోవాలి. 1 5. సో ఇక్కడ మనకి ఇదేంటి అని అంటే ఎక్స్ ప్లస్ 1 అనమాట, అలాగా రాసుకోవాలి. దీన్నేమో ఎక్స్ ప్లస్ 5 లాగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. అంటే ఇక్కడ ఎం వాల్యూ ఏమో 1, ఓకేనా, ఎన్ వాల్యూ వచ్చేసి 5 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడిగారు? ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అడిగారు కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అనమాట. 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25. అంటే ఆన్సర్ ఎంత? 26 అనమాట. సో 26 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ అంటే ఇక్కడ 1 ఎక్స్ స్క్వేర్కి కోవిషెంట్ ఏం లేదు కాబట్టి 1గా తీసుకుంటాము. 1 ఇంటూ 5 అంటే 5 అనమాట. ఈ 5 ఎలా వచ్చింది అంటే 1 ఇంటూ 5 చేస్తే 5 వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 లాగా రాస్తాము. ఎం వాల్యూ ఏమో 1, ఎన్ వాల్యూ ఏమో 5. ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 26 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.